పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ హాస్య వ్యతిరేకత నుంచి పుట్టిన కాక్రోచ్ల పని అయిపోయిందని ఎవరైనా భావిస్తుంటే అది శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు యూపీలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ వారసులు. యూపీలో పురుడు పోసుకున్న జెన్ ఆల్ఫా ఉద్యమం మరో ప్రపంచపు స్వప్న సాకారానికి పునాదులు వేస్తుంది. పట్టుమని 10-15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు చేతుల్లో జాతీయ జెండాలు, రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ చిత్రపటాలతో నిరసనోద్యమం సాగించి 5 గంటల్లో తమ దశాబ్దాల సమస్యను పరిష్కరించుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో గుర్తిద్దాం. ఉత్తరప్రదేశ్ కిషన్పూర్లోని సర్వేదయ ఇంటర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీరు, లైబ్రరీ, కనీస తరగతి గదిలో ఫ్యాను కూడా లేక నిత్యం అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారి సమస్యలు కనీసం పట్టించుకున్న నాదుడు కూడా లేడు. ఇంతలో ఆ చిన్నారుల బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. జెన్జీ కాక్రోచ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి సిద్ధమయ్యారు. ఆ పిల్లలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలు, రెపరెపలాడే 3 రంగుల జాతీయ జెండా, చిన్న చిన్న ప్లకార్డులు పట్టుకొని పోరాటానికి దిగారు. గుండెల్లో సమస్యల పట్ల ఆవేదన తప్ప వారికి ఇంకేం తెలియదు. ఉదయం 7 గంటలకు కళాశాల గేట్లు తెరవగానే కాలేజీ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులు కదిలి వచ్చే వరకు నిరంతరాయంగా 5 గంటల పాటు అక్కడే కూర్చున్నారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, బల్లలు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు లేక సతమతమవుతున్నామంటూ చిన్నారులు మండిపడ్డారు. దీనికి తోడు యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని కళ్ళగట్టారు. మార్కుల లిస్టులు, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వడానికి విచ్చలవిడిగా తమ తల్లిదండ్రుల వద్ద వసూలు చేస్తున్న లంచాలను గురించి ఆరోపణలు చేశారు. వారి పట్టుదల, పోరాటానికి దిగివచ్చిన పాఠశాలల జిల్లా తనిఖీ అధికారులు విద్యార్థులకు సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమని హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను విరమించుకున్నారు. 24 గంటల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఉద్యమంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు పాల్గొన్నారు. సో కాక్రోచ్ ఉద్యమం అంతం కాలేదు, అది ఆరంభమైంది ఇప్పుడే.